నమస్తే, వెల్కమ్ టు ఈగల్ ఎడ్యుకేషన్. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ని ఈజీగా క్లియర్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ అవ్వటం సాధ్యమా అంటే సాధ్యం అంటున్నారు తక్షశిల ఐఏఎస్ అకాడమీ మరియు తక్షశిల ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ బిఎస్ఎన్ దుర్గాప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, డిగ్రీతో పాటుగా ఇంటిగ్రేటెడ్ కోర్సు సివిల్ సర్వీస్ కోచింగ్లో ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎంత చదవాలి అంటే ఏం చెప్తారు? ఇది మోస్ట్ కామన్గా అందరూ ఆలోచించింది ఏంటంటే, ఇంటర్మీడియట్ అవ్వగానే నేను సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోవాలి, ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోవాలని ఆలోచిస్తారు. కానీ డౌన్ ద లైన్ ఒక 3 ఏళ్ల పాటు మన ట్రాక్ ఎలా ఉంటుంది ఇవన్నీ ఆలోచించరు. వాళ్ళకి అవగాహన కోసం మీకు ఒక బ్రీఫ్ అవుట్లైన్ చెప్తాను. ఇది ప్రాపర్గా మనం ఆలోచించి డెసిషన్ తీసుకోకపోతే ఎటువంటి ట్రాప్లో మనం ఉండాల్సి వస్తుంది అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే యూ విల్ గెట్ ఎ క్లియర్ కట్ ఐడియా. సాధారణంగా యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి సిలబస్, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ సిలబస్లో దగ్గరగా ఒక 25 సబ్జెక్ట్ ఏరియాస్ ఉంటాయి. సో ఇన్ని ఏరియాస్ చదివితేనే ఎగ్జామ్ రాయడానికి మనకి ఎలిజిబిలిటీ కంప్లీట్గా ప్రిపేర్ అయినట్టు. అలాగే దాంతోపాటుగా నిరంతరం చేయాల్సింది కరెంట్ అఫైర్స్ అధ్యయనం. కరెంట్ అఫైర్స్ అనేది రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఈ 25 సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చదవాలి. ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీతో పాటు సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సెమిస్టర్ల డిగ్రీ 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో దగ్గరగా 35 సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. అలాగే సివిల్ సర్వీసెస్కి సంబంధించి 25 సబ్జెక్టులు యావరేజ్గా తీసుకుంటే ఈ రెండు కలిపితే దగ్గరగా 60 సబ్జెక్టులు. అదేంటి సార్, ఇంజనీరింగ్లోనే ఆల్మోస్ట్ 8 సెమిస్టర్కి చొప్పున 60 సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది. మరి డిగ్రీలో ఇది 30, ఇది ఇంకొక 30 అంటే హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? అదే ఇక్కడ స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ 4 సంవత్సరాల్లో 8 సెమిస్టర్లో యావరేజ్గా 6 సబ్జెక్ట్స్ వేసుకున్న 48 + 48 to 55 సబ్జెక్ట్స్ లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఒక డిగ్రీ చదువుతూ సివిల్స్ చదవాలి అంటే ట్రెడిషనల్ వేలో అందరూ డిగ్రీతో పాటు సివిల్స్ అనే విధానంలో దగ్గరగా 55 నుంచి 60 సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది. ఇది ప్రాక్టికల్లీ చాలా కాంప్లికేటెడ్ థింగ్. అందుకనే గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినట్టుగా పబ్లిక్ పాలసీ విధానంలో వీ హ్యావ్ డిజైన్డ్ ఏ సిలబస్. తక్షశిల ఐఏఎస్ అకాడమీలో ఈ పబ్లిక్ పాలసీ సిలబస్ని గమనిస్తే యూ హ్యావ్ ఈ మూడు సంవత్సరాల్లో ఆల్మోస్ట్ మనం అనుకున్న 35 సబ్జెక్ట్స్లోనే సివిల్ సర్వీసెస్లో ఉన్న ఈ 25 సబ్జెక్ట్స్ కూడా ఆ 35 సబ్జెక్ట్స్లో మనకి సరిపోతాయి. ఈ 25 వితిన్ దట్ 35 వచ్చేస్తాయి. కాబట్టి పిల్లలు కేవలం డిగ్రీ చదివితే చాలు, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అందులోనే అయిపోతుంది. అది కాకుండా డిగ్రీ చదివి మళ్ళీ సివిల్స్ చదవాలి అని అనుకుంటే, లేదా డిగ్రీలో ఓన్లీ 1-2 సబ్జెక్టులు మ్యాచ్ అవుతున్నాయి, మిగతా అన్నీ సపరేట్గా చదవాలి అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ సబ్జెక్ట్స్ 35లో ఒక 10 మాత్రం సివిల్స్కి ఉపయోగపడతాయి, మిగతా 25 ఓన్లీ డిగ్రీ కోసం చేయాలనుకున్నా, సెపరేట్గా ఇంకొక 25 సివిల్స్ కోసం ఉన్నా, అంటే యావరేజ్గా 50 సబ్జెక్టులు, అంటే 3 సంవత్సరాల్లో సంవత్సరానికి 15 నుంచి 18 సబ్జెక్టులు, 3 సంవత్సరాల్లో 50 సబ్జెక్టులు కవర్ చేయాలి. ఇది ప్రాక్టికల్గా, సైకలాజికల్గా ఆ ఏజ్ మెచ్యూరిటీకి పిల్లల మీద మనం చాలా ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నట్టు. సో ఇవన్నీ గమనించి నిజంగా ఇది పాసిబుల్ థింగా కాదా అనుకుని పిల్లలు ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ అని చెప్పేసి కోచింగ్ సెంటర్స్ మీద ప్రాపర్ అవగాహన లేకుండా కాకుండా కొంచెం రీసెర్చ్ చేసి ప్రాపర్గా ఎలా అయితే మనకి అన్నీ అనుకూలంగా 3 ఇయర్స్లో మన ప్రిపరేషన్ సాఫీగా సాగుతుందో దాని పరంగా మనం డెసిషన్ తీసుకోవాలి. ఇది గుర్తుంచుకోవాలి అందరూ. ఎస్ సార్. సార్, ఇన్ జనరల్గా డిగ్రీకి సెమిస్టర్కి సపరేట్గా చదవాలి, యూపీఎస్సీకి ఎగ్జామినేషన్కి సపరేట్గా చదవాలి. సో ఒక స్టూడెంట్కి అటు డిగ్రీ చదివి ఇటు యూపీఎస్సీ చదవటం అనేది చాలా బర్డెన్గాను స్ట్రెస్గాను ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో మీరేం చెప్తారు? జనరల్గా ఏంటంటే, మార్కెటింగ్ అండ్ పబ్లిసిటీ చేసేవాళ్ళు డిగ్రీ చాలా ఈజీ అండి, సివిల్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, ఇలాంటి జస్టిఫికేషన్స్ చాలా ఇస్తారు. కానీ బట్ ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే జాయిన్ అవ్వక ముందు వేరు, జాయిన్ అయిన తర్వాత వేరు. సాధారణంగా ఈ డిగ్రీ సెపరేట్గా చదివే విధానంలో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ మనం గమనిద్దాం. డిగ్రీకి సంబంధించి ఒక 6 నుంచి 7 సబ్జెక్టులు ఉంటాయనుకోండి. అవి నవంబర్లో ప్రతి సంవత్సరం నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ సెమిస్టర్ ఎగ్జామ్ జరుగుతుంది. ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ లేట్ అవుతాయి, గవర్నమెంట్ స్టార్ట్ చేయడం లేట్గా స్టార్ట్ చేసి ఇన్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు రీఓపెనింగ్ జరుగుతుంటాయి. ఫస్ట్ ఇయర్ జాయినింగ్ ఆఫ్ డిగ్రీ.
అలా అయినప్పుడు ఆగస్ట్లో ఒకవేళ జాయిన్ అయితే ఆగస్ట్ సెప్టెంబర్ బేసిక్స్ చదివే లోపే నవంబర్లో సెమిస్టర్ ఉంటుంది. అంటే అక్టోబర్ నుంచి వీళ్ళు డిగ్రీ చదివే రేస్లో పడిపోతారు. ఎందుకంటే సెమిస్టర్ ఎగ్జామ్ ఒకవేళ సెమిస్టర్లో ఫెయిల్ అయితే క్వాలిఫికేషన్ బేసిక్ ఎలిజిబిలిటీయే మిస్ అయిపోతాం, మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాయాల్సి, ఇలాంటి ప్రెషర్. అంటే కేవలం ఫస్ట్ ఒక 6 నెలల సెమిస్టర్లో 1-2 నెలల టైం మాత్రమే మనకు దొరుకుతుంది. సెకండ్ సెమిస్టర్కి వెళ్దాం. డిగ్రీ వేరుగా సివిల్స్ వేరుగా చదివే విధానంలో అయితే నవంబర్ ఆర్ డిసెంబర్లో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఒకవేళ సివిల్స్ కొంత చదివినా మళ్ళీ ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంటుంది. వీ నీడ్ టు మళ్ళీ మార్చి నుంచి సీరియస్గా డిగ్రీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవాలి. అంటే మళ్ళీ దొరికేది 2-3 నెలలు మహా అయితే. సో ఇందులో డిగ్రీ ఏం చదువుతాం, సివిల్స్ ఏం చదువుతాం, దాని మీద ఎగ్జామ్స్ ఏం రాస్తాం. సో ఈ ప్రాసెస్ చాలా కాంప్లికేటెడ్ థింగ్. దానికోసం మన BA ఇన్ పబ్లిక్ పాలసీలో ఇక్కడ డిగ్రీకి వేరుగా సివిల్స్కి వేరుగా చదివే విధానం లేదు. కాబట్టి డిగ్రీకి చదివితేనే సివిల్ సర్వీసెస్ సిలబస్ చదువుతున్నట్టు. కాబట్టి కేవలం మీరు రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ డే ఏదైతే చదువుతున్నారో ప్రతిదీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేదే. కాబట్టి అక్కడ స్ట్రెస్ తక్కువ ఉంటుంది. ఎగ్జామినేషన్స్కి రాసే వీకెండ్ ఎగ్జామ్స్ కావచ్చు, సెమిస్టర్కి కావాల్సిన ఇంటర్నల్ ఎగ్జామ్స్ కావచ్చు, అలాగే సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, ప్రతి రాసే ఈ 3 సంవత్సరాల్లో రాసే ప్రతి ఎగ్జామ్ కూడా రిలేటివ్లీ యూపీఎస్సీకే ఉపయోగపడుతుంది. డైవర్షన్స్ ఆర్ డీవియేషన్స్ ఉండవు. కాబట్టి ఈ BA పబ్లిక్ పాలసీ అనేది స్ట్రెస్ ఫ్రీగా, ఎగ్జామ్స్ టెన్షన్స్ లేకుండా పిల్లలకి ఒక ప్రాపర్గా డిజైన్ చేసిన కరికులం ఇది. ఎస్ సార్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు షార్ట్ రన్లో కానివ్వండి, లాంగ్ రన్లో కానివ్వండి, వాళ్ళ యొక్క డే ప్లాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలంటారు? జనరల్గా అండి ఎర్లీ మార్నింగ్ టైమ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సీరియస్గా నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది అలా అనుకున్న వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4కో 5కో లేచి నైట్ డే 10 వరకు స్కెడ్యూల్ వేసుకుంటారు. అది ప్యూర్గా ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 13-14 అవర్స్ టైం తీస్తూ ఉంటారు జనరల్గా. కానీ ఇక్కడ అసలు డిగ్రీతో నేను ప్రిపేర్ అవుతాను అని స్టూడెంట్స్ ప్లాన్ చేసుకున్నదే స్ట్రెస్ తగ్గడానికి. రాత్రింపగళ్ళు చదవడం ఎందుకు, అందరూ డిగ్రీ అయిన తర్వాత వెళ్ళి కోచింగ్ సెంటర్లో పడి రోజంతా అదే పని చేస్తారు. నేను ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ నుంచి అంటే 3-4 ఏళ్ల పాటు అదే పని చేస్తాను. సో ఇది అనుకున్నప్పుడు స్ట్రెస్ తగ్గాలి కదా. సో ఆ స్ట్రెస్ తగ్గే విధానంలో మనం ఎలా ఆలోచించాలి అంటే ఎర్లీ మార్నింగ్ టైమ్స్ ప్రిపరేషన్ అనేది సబ్జెక్టివ్గా చూసుకుంటే రిలేటివ్గా మనం వేరియస్ మోడల్స్ కంపేర్ చేసుకుంటే 9 to 5 అనేది కామన్ టైమింగ్స్. ఎవరికైనా క్లాసెస్ కాలేజ్ టైమ్స్ అనుకోండి, 9 to 5 కంపల్సరీ క్లాసెస్ వినాలి. ఆ క్లాస్ స్కెడ్యూల్ ఏముంటుందో ఆ కరికులం బేస్ చేసుకొని ఆ స్కెడ్యూల్ ఫాలో అవ్వాలి. అలాగే ఈవినింగ్ స్టడీ అవర్స్ ఒక 2 to 3 hours స్టడీ అవర్స్. ఇది రిలేటివ్గా ఆల్మోస్ట్ ఒక స్టూడెంట్ లైఫ్లో బేస్ టైమింగ్స్. 9 to 5 ఒక 8 hours మధ్యలో లంచ్ బ్రేక్తో పాటు, అలాగే ఈవినింగ్ 5 to 7 ఒక 2 hours స్టడీ అవర్స్ అనమాట. యావరేజ్గా ఒక 10 to 11 hours ఇది ఐడియల్ టైం ఒక స్టూడెంట్ లైఫ్లో ఒక క్యాండిడేట్ మ్యాక్సిమం చేయగలిగేది ఇది. సో ఈ టైంని మనం డిజైన్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్కి కరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే 9 to 5 ఏదైతే క్లాస్ వర్క్ జరుగుతుందో దాన్ని రివిజన్ చేయడానికి, ఆ హోంవర్క్ చేయడానికి, ఆ సబ్జెక్ట్ని మళ్ళొక్కసారి ఫాలో చేయడానికే ఆ 2 hours టైం సరిపోతుంది. పిల్లలు హైపోథెటికల్గా ఎలా అంటే మార్నింగ్ డిగ్రీ చదివేస్తాము, మధ్యాహ్నం సివిల్స్ చదివేస్తాము, ఈవినింగ్ అన్నీ చదివేస్తామంటే మార్నింగ్ డిగ్రీ చదివి మధ్యాహ్నం సివిల్స్ చదివి స్టడీ అవర్లో ఏం చదువుతావు 2 hours టైంలో, తర్వాత న్యూస్ పేపర్ ఎప్పుడు చదువుతామో, అన్నిటికీ కావాల్సిన సివిల్ సర్వీసెస్ జనరల్ స్టడీస్ పక్కకు పెడితే అర్థమెటిక్ రీజనింగ్ రెగ్యులర్గా చేయాలి, ఇంగ్లీష్ కావాలి, ఇవన్నీ ఎప్పుడు చేస్తాం. ఒక డేని మేనేజ్ చేయడం చాలా చాలా కాంప్లికేటెడ్గా తయారైపోతుంది. సో ప్రాపర్గా ఆలోచించే ఒక పేరెంట్, అలాగే ప్రాపర్ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఇవన్నీ ఆలోచిస్తే ఒక డే కరికులంలో, ఫర్ ఎగ్జాంపుల్ BA పబ్లిక్ పాలసీలో ఇక్కడ కరికులం ఎలా ఉంటుంది, 9 to 5 క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్ మొత్తం అంతా ఈ డిగ్రీ సిలబస్సే UPSC సిలబస్. కాబట్టి ఆ కరికులంకి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తూ ఆ 9 to 5 జరిగిన దాంట్లోనే హోంవర్క్, రిమైనింగ్ వర్క్ 2 to 3 hours స్టడీ అవర్లో కంప్లీట్ అవుతుంది. ఆ వర్క్లోనే ఆ డిగ్రీ సిలబస్లోనే ఈ 9 to 5లోనే ఎక్స్ట్రా కరికులర్స్ ఇంక్లూడ్ అవుతాయి. న్యూస్ పేపర్ చదవడానికి ఒక 1 hour ఇంక్లూడ్ అవుద్ది. సో యావరేజ్గా ఆ 8 to 10 hours పిల్లలకి డిగ్రీ విత్ IASలోనే UPSC సిలబస్సు, దానికి సంబంధించిన ఫాలోఅప్ రివిజన్ ప్లాట్ఫాము, ఎగ్జామ్స్ ప్లాట్ఫాము, ఎక్స్ట్రా కరికులర్స్ ప్లాట్ఫాము అన్నీ ఈ 8 to 10 hours డిజైన్ చేయడం జరుగుతుంది. కామన్గా డిగ్రీ వేరుగా సివిల్స్ వేరుగా చేసే
ప్లాట్ఫామ్లో ఇది చాలా కాంప్లికేటెడ్ అండ్ కష్టం అవుతుంది. పిల్లలకి ఇప్పుడున్న జనరేషన్కి ఇంకా కష్టం అవుతుంది. ఎస్ సార్. సార్ ఇన్ జనరల్గా మనం చూస్తూ ఉన్నాము, ఈ ఇన్స్టిట్యూషన్స్లో కానివ్వండి, అకాడమీస్లో కానివ్వండి, డిగ్రీ సపరేట్గా క్లాసెస్ జరుగుతాయి, యూపీఎస్సీ క్లాసెస్ సపరేట్గా జరుగుతాయి. అవి చదివి ఇవి చదివి అంటే స్ట్రెస్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్, వాళ్ళ యొక్క లిమిటెడ్ టైంలో యూపీఎస్సీని క్లియర్ చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. దీని గురించి ఇలా రెండు సెపరేట్గా చదివేటటువంటి ఈ స్ట్రాటజీలో మీ యొక్క అభిప్రాయం ఏంటి? సాధారణంగా అండి ఈ యాస్పిరేషన్ చేసే స్టూడెంట్స్లో ఇంటర్మీడియట్ స్థాయి నుంచి వచ్చే వాళ్ళు ఒక యావరేజ్ అభ్యర్థుల నుంచి ఎక్కువ మంది ఇటు టర్న్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే బాగా చదివే మెరిట్ స్టూడెంట్స్ వాళ్ళ వర్క్ అవర్స్, స్టడీ అవర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బాగా ఎక్స్ట్రీమ్గా బాగా చదివే వాళ్ళని పక్కన పెడదాం. మనం ఒక యావరేజ్ క్యాండిడేట్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకుంటే, ఒక యావరేజ్ క్యాండిడేటు తన ఆలోచన ఏంటంటే, అందరూ స్పీడ్గా యూపీఎస్సీ 1 year కోచింగ్ తీసుకొని కొడతారు, నేను యావరేజ్ స్టూడెంట్ కాబట్టి నేను ఒక 3-4 years ఖచ్చితంగా అదే ప్లాట్ఫామ్ని బాగా చదివితే నేను కూడా ఆ కాంపిటీషన్ని మ్యాచ్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ నాకు ఉపయోగపడుద్ది, అందుకే నేను డిగ్రీ నుంచి ప్రిపేర్ అవుతాను అనే ఆశతో వస్తాడు. సో అలా ఆశతో వచ్చిన ఒక యావరేజ్ స్టూడెంటు రోజుకి ఎన్ని గంటలు కష్టపడగలడు? రోజుకి 8 to 10 hours ఈజ్ ది ఐడియల్ టైమ్ ఆఫ్ ఎ స్టూడెంట్ లైఫ్. సో ఈ స్టూడెంట్ లైఫ్లోనే మనకి సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్తో పాటు కోర్ట్స్ అంటారా, స్టడీ అవర్స్ అంటారా, ఎగ్జామ్స్ అంటారా, ఇవన్నీ కూడా రావాలి. అవి రాకుండా డిగ్రీ చెప్పేస్తాము, యూపీఎస్సీ చెప్పేస్తాము, న్యూస్ పేపర్ ఎక్స్ట్రా చెప్పేస్తాము, అర్థమెటిక్ రీజనింగ్ పొద్దున్న 8 o'clock నుంచి సాయంత్రం 10 వరకు టైం టేబుల్ వేస్తామంటే స్టూడెంట్ లైఫ్లో ఇది పాసిబులా? ఇంటర్మీడియట్ స్థాయిలోనో 10th class ఎగ్జామ్కో ఐఐటి ఎగ్జామ్కో ఫాస్ట్ ట్రాక్ పెట్టినట్టు ఈ ఎగ్జామ్కి ఇంత రిగరస్గా మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు టైం టేబుల్ వేసేసి పిల్లల్ని అలాగా ఉంచేయడం వల్ల మనకి క్వాలిటీ అవుట్పుట్ అనేది రాదు. వాళ్ళ స్టూడెంట్ లైఫ్లో చాలా మిస్ అవుతూ ఉంటారు. వాళ్ళకి క్వాలిటీ థాట్స్, బ్రాడ్ థింకింగ్ అలవాటు అవ్వదు. ఈ ఎగ్జామ్కి కావాల్సిన అనలిటికల్ థింకింగ్ డెవలప్ అవ్వదు. సో ఈ ఇన్పుట్స్ అన్నీ రావాలి అంటే పిల్లలకి స్ట్రెస్ తక్కువ ఉండాలి. ఆ లైఫ్ అనేది కరెక్ట్గా మనం ఒక ప్లాట్ఫామ్, ఒక కరికులం సెట్ చేసి వాళ్ళకి కావాల్సిన రిసోర్సెస్ అన్నీ ప్లాన్ చేసి ఇచ్చినప్పుడే ఈ ఎగ్జామ్కి మనం రైట్ డైరెక్షన్లో వాళ్ళని తీసుకెళ్తున్నట్టు వీలవుతుంది. ఎల్స్ పిల్లలు స్ట్రెస్కి లోన్ అవ్వడం కానీ, ఎగ్జామ్ స్ట్రెస్ కానీ, ఇటు డిగ్రీ ఎగ్జామ్స్ రాయాలి, ఇటు సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, ఆ సివిల్స్కి 3 సంవత్సరాలకి సరిపడా సిలబస్ అవుట్లైన్ ఉందా లేదా అనేది తెలియదు. సో కోచింగ్ సెంటర్స్ ఎలా చెప్తే అటు డీవియేట్ అవుతూ ఉండాలి. కొంతమందికి డిగ్రీ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ వస్తుంది, కొంతమంది డిగ్రీ ఎగ్జామ్స్లో తక్కువ వస్తాయి, కానీ అందరికీ మళ్ళీ ఒకటే క్లాస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ని పిల్లలకి మేనేజ్ చేయడం అనేది చాలా కష్టం అవుతుందండి. అందుకనే ఈ పబ్లిక్ పాలసీ లాంటి కోర్సెస్ తీసుకొచ్చి పిల్లల్లో స్ట్రెస్ తగ్గిస్తూ డిగ్రీ వేరుగా సివిల్స్ వేరుగా కాదు, ప్యూర్గా రెండు ఒకటే ప్లాట్ఫామ్లో చదివితే, కేవలం డిగ్రీకి చదివితే నా సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ 3 నుంచి 4 సార్లు సిలబస్ చదివినట్టు అవుతుంది అనేది దీని యొక్క ఐడియా. ఎస్ సార్. యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ అనేది ఆల్ ఇండియా లెవెల్లో జరుగుతుంది. చాలామంది అపీర్ అవుతారు. అపీర్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ర్యాంక్ రావటం అనేది అసలు అసాధ్యం. మరి వీళ్ళకి ప్లాన్ బి అనేది ఉండదు సర్వసాధారణంగా. అసలు ఈ ప్లాన్ బిని ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటారు? ప్లాన్ బి అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అందరికీ కూడా ఈ మధ్యకాలంలో 10th క్లాస్లో 10/10s రావడం, ఇంటర్మీడియట్లో 95%, 96% ఈ మార్క్స్ అనేవి ఎక్కువ రావడం వల్ల ఇంట్లో వాళ్ళ గురించో లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు అరే టాప్ మార్క్స్ వచ్చాయి, నువ్వు ఐఏఎస్ అయిపోవాలి, ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రాక్టికల్గా మనం ఆలోచిస్తే ఇక్కడ రిజల్ట్ స్పెసిఫిక్గా ఎవ్రీ ఇయర్ ఆంధ్రప్రదేశ్లో ఒక ఆంధ్ర అండ్ తెలంగాణలో ఒక 50-60 మెంబర్స్కి మాత్రమే ర్యాంక్స్ వస్తాయి. వీళ్ళందరూ గత 10 సంవత్సరాలు బట్టి చదువుతున్న క్యాండిడేట్స్. సో ఈ ప్రాసెస్లో మనం ఫిట్ అవ్వాలి, మనం అక్కడికి వెళ్ళాలి అంటే యూట్యూబ్లో వీడియోస్ అన్నీ ఎలా ఉంటాయంటే, నేను అనుకున్నాను డూ ఆర్ డై సాధించుకునే వస్తాను, ఇలాంటివన్నీ యూట్యూబ్లోను వాట్సాప్ స్టేటస్లోనూ బాగుంటాయి. కానీ కెరియర్, లైఫ్, ఫ్యామిలీ ఇవన్నీ మనం మేనేజ్ చేసుకుంటూ ముందు ఒక ప్రాపర్ ప్లానింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వేసుకుంటూనే ఆల్టర్నేటివ్గా కూడా నా లైఫ్ గోల్ అనేది పబ్లిక్ సర్వీస్ అయితే నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో గవర్నమెంట్లో వర్క్ చేయడానికి మార్గాలు వెతుక్కునేటట్టుగా ఉండాలి. అంతేగాని సక్సెస్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయితేనే లేకపోతే నా లైఫ్ లేదు అనేటట్టుగా కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ పాలసీ, ఐఏఎస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళందరికీ
ఇచ్చే డిగ్రీ, గవర్నమెంట్ ఇచ్చే డిగ్రీ ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ. ఆ డిగ్రీ ఎందుకు ఇస్తుంది అంటే ఆ పబ్లిక్ పాలసీలో గవర్నమెంట్ వాళ్ళకి ట్రైన్ చేసేది ఒక పాలసీ ఎలా తయారు చేయాలి, ఒక అగ్రికల్చర్ పాలసీ ఏంటి, హెల్త్ పాలసీ ఏంటి, ఇరిగేషన్కి ఒక పాలసీ ఏంటి, ఈ స్టేట్లో ఉన్న ప్రతి డిపార్ట్మెంటు వేరియస్ గవర్నమెంట్ పరిపాలించడానికి సంబంధించి ఆ పాలసీస్ తయారు చేస్తారు. ఆ పాలసీస్ తయారు చేయడమే ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ పని. సో ఆ రంగంలో ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ అనేది గవర్నమెంట్స్ తీసుకురావడం జరిగింది. అది మనకు అందుబాటులో ఉంది. సో డైరెక్ట్గానో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ అయితే డైరెక్ట్గా సివిల్ సర్వీసెస్లోను, ఒకవేళ సక్సెస్ అవ్వకపోయినా ఈ డిగ్రీ మీకు ఇచ్చే ఎలిజిబిలిటీతో BA గ్రాడ్యుయేట్, BA ఆనర్స్ గ్రాడ్యుయేట్, అలాగే MA గ్రాడ్యుయేట్ ఇన్ పబ్లిక్ పాలసీ, ఈ ఐడెంటిటీతో యూ విల్ గెట్ ఆపర్చునిటీ టు వర్క్ ఇన్ ది గవర్నమెంట్ ఇండైరెక్ట్లీ టు ది పీపుల్. ఈ పబ్లిక్ సర్వీస్ చేయడానికి గవర్నమెంట్ సెక్టర్ అని కాకుండా ప్రైవేట్గా కూడా మిమ్మల్ని రిక్రూట్ చేసే అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. అలాగే ఈ పబ్లిక్ పాలసీ అనేది నేషనల్లీ కాదు, ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. ఈ ప్రోగ్రామ్స్ మీకు ఇంటర్నేషనల్ వేరియస్ యూనివర్సిటీస్లో ఉంటాయి. అక్కడి నుంచి మీరు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో వర్క్ చేయడానికి వెళ్ళొచ్చు. అంత ఇంపార్టెన్స్ ఉన్న కోర్సు ఈ పబ్లిక్ పాలసీ. దయచేసి ఇది స్టడీ చేసి, రీసెర్చ్ చేసి, వేరియస్ మీకు తెలిసిన IAS IPS ఆఫీసర్స్ని కూడా కనుక్కొని అప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి. కేవలం అడ్వర్టైజ్మెంట్స్, కోచింగ్ సెంటర్స్ చూపించే మ్యాజిక్లో ఇది అవ్వకండి. అన్ని కోచింగ్ సెంటర్స్ కాదు, కొన్ని కోచింగ్ సెంటర్స్ జెన్యూన్గా చెప్తాయి. సో మీరు రీసెర్చ్ చేస్తేనే మీకు రైట్ గైడెన్స్ అండ్ రైట్ చాయిస్ దొరుకుతుంది. ఎస్ సార్. సరే, ఇంతకు ముందు ఏ అమ్మాయినైనా ఏ అబ్బాయినైనా అడిగితే డాక్టరో ఇంజనీరో అవ్వాలి అని చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో అందరూ కూడా IAS IPS సివిల్ సర్వెంట్స్ అవ్వాలని అంటున్నారు. సరే, ఇలా అవ్వాలి అని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి సజెషన్స్ ఏంటి? బేసిక్గా సివిల్ సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీసెస్లో IAS అవ్వాలనో IPS అవ్వాలనో ఇది మన కాన్స్టిట్యూషను ప్రతి ఒక్కళ్ళకి ఈ అవకాశం ఇవ్వాలని చెప్పేసి కేవలం రెండు బేసిక్ ఎలిజిబిలిటీస్ పెట్టారు. ఒకటి, ఏదైనా ఒక స్ట్రీమ్లో రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ కంప్లీట్ చేయాలి, అలాగే 21 ఇయర్స్ ఏజ్ రావాలి. సో ఈ 2 ఏజ్ ఎలిజిబిలిటీస్తోనే మీరు IAS కానీ IPS కానీ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఈ సోషల్ ఫ్రేమ్వర్క్లో యూట్యూబ్ కావచ్చు, అదర్ మీడియాస్లో కావచ్చు వచ్చే హైప్ ఓవర్ అయిపోవడం వల్ల రకరకాలుగా చిన్న పిల్లల్ని తెలిసి తెలియని వయసులోనే ఈ చెరిస్మాటిక్ పోస్ట్ వైపు ఇంట్రెస్ట్ పెంచడం జరుగుతుంది. మంచిదే, పబ్లిక్ సర్వీస్ చేయాలి, ఒక మనం సమాజానికి ఏదో ఒకటి చేయాలి అని అటు సైడ్ డ్రైవ్ చేయడం మంచిదే. కాకపోతే ఏంటంటే ఈ ఫీల్డ్తో పాటు పిల్లలకి రకరకాల ఫీల్డ్స్ మీద అవేర్నెస్ తీసుకొచ్చి అప్పుడు వాళ్ళ చాయిస్ బట్టి సివిల్ సర్వీసెస్ ప్రజెంట్లీ ఇంత కాంపిటీషన్ ఉంది, ఈ కాంపిటీషన్ని ఎదుర్కోవాలి అంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ముందు ఒక గ్రాడ్యుయేషన్ ఎలాగో కంప్లీట్ చేయాలి. మీరు ఇంటర్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే పరిస్థితి ఇది, డిగ్రీ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ స్ట్రీమ్స్లో వెళ్ళాలి. ఒకవేళ ఎలా ప్రిపేర్ అయినా బేసిక్ NCERT బుక్స్ చదవాలి, స్టాండర్డ్ బుక్స్ సిలబస్ ప్రకారం కంప్లీట్ చేయాలి, రెగ్యులర్గా ఒక 2-3 సంవత్సరాల పాటు న్యూస్ పేపర్ ఖచ్చితంగా చదవాలి, అర్థమెటిక్ రీజనింగ్ లాంటివి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే సివిల్స్తో పాటు అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కూడా ఈజీ అవుతుంది. ఇలా ఒక స్టాండర్డ్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఇంత అప్స్ అండ్ డౌన్స్తో పాటు ఉంటుంది. టూ మచ్ కాంపిటీషన్ ఉంది, ఇంత కాంపిటీషన్ మనం దాటుకుని వెళ్ళాలి. ఇవన్నీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పిల్లల్ని వాళ్ళకున్న అదర్ ఆపర్చునిటీస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి డెఫినెట్గా వాళ్ళు ఇటొస్తానంటే అప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయడం మంచిది. అందులోనూ డిగ్రీ స్థాయి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నారు. ఎందుకంటే కోచింగ్ సెంటర్స్ యొక్క అడ్వర్టైజ్మెంట్సే నా ర్యాంక్స్ చూపించి డిగ్రీ నుంచి చేస్తాము అనేది ఎక్కువ అయిపోయిందనమాట. బట్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతిదానికి రైట్ ప్లాట్ఫామ్ ఉంటుంది. గవర్నమెంట్స్ అలాగే యూనివర్సిటీస్ ఈ ట్రెండ్స్ అన్నీ ఆలోచించి రైట్ టైంలో ప్రాపర్ కరికులమ్స్, ప్రాపర్ కోర్సెస్ డిజైన్ చేస్తుంటాయి. వాటిని మనం స్టడీ చేసి డెసిషన్ తీసుకోవాలి తప్ప కేవలం అడ్వర్టైజ్మెంట్స్ బేస్ చేసుకొని, జస్ట్ ఫేస్ వాల్యూ బేస్ చేసుకొని, ఎవరో దేనికో ఫేమస్ దాన్ని నమ్మేసి వాళ్ళు చెప్పిన దాన్ని వినేసి వాళ్ళు ఏదో ఎగ్జాంపుల్ చెప్తారు. ఓన్లీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తూ కూడా IAS అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మీరు కూడా ఈజీగా అయిపోవచ్చు. లేదా మా దగ్గర కోచింగ్ తీసుకుంటే ఈ 3 ఏళ్ళు చదివితే ఖచ్చితంగా ర్యాంక్ వచ్చేస్తుంది. ఇలా రకరకాల ఇవి చేస్తూ ఉంటారు. ఇంజనీరింగ్ చేస్తూనే కాదు, ఓన్లీ ఇంటి దగ్గర కూర్చొని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి ఇలా లాట్ ఆఫ్ లిమిటెడ్ ఎగ్జాంపుల్స్ చూపించి చాలామందిని మెస్మరైజ్ చేస్తుంటారు. ఇవన్నీ పక్కకు పెడితే ఆశ ఉండటం తప్పులేదు, బట్ మన స్టాండర్డ్ ఏంటి, ఇది ఒక టైలర్ మేడ్.
మన స్టాండర్డ్ ఏంటి, మన ఎడ్యుకేషన్ ఏంటి, మనకున్న స్కిల్ సెట్ ఏంటి, ఇవన్నీ మనం మనం అర్థం చేసుకొని అసెస్మెంట్ చేసుకొని మనం ఆ కాంపిటీషన్ స్థాయికి వెళ్ళాలి అంటే మనం ఏం డెవలప్ చేసుకోవాలి, సబ్జెక్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలా, స్కిల్ సెట్ ఇంప్రూవ్ చేసుకోవాలా, కరెంట్ అఫైర్స్ సోషల్ ఇష్యూస్ గురించి జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలా, ఆన్సర్ రేటింగ్ ఆన్ పార్ విత్ అదర్ ఆస్పిరెంట్స్ ఇంప్రూవ్ చేసుకోవాలా. ఇలా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది, ఇవన్నీ బేరీజు వేసుకొని బ్యాలెన్స్డ్గా మన ప్లాన్ అనేది మనం ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని వాళ్ళకి సంవత్సరం పట్టింది కదా నాకు సంవత్సరంలో అయిపోద్దని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో ఎవరికో ఏదో అయిపోయింది, వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో కొట్టేశారు, వాళ్ళు 6 నెలల్లో చదివి కొట్టేసి, ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూసి మీరు మాత్రం ప్రిపరేషన్లోకి దిగొద్దు. దిగేటప్పుడు ప్రాపర్ ప్లాన్, కరెక్ట్ గైడెన్స్, కరెక్ట్ ఫ్రేమ్వర్క్తో దిగితే సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీ బ్యాకప్ ప్లాన్స్ కూడా వర్కౌట్ అవుతాయి. సార్, రూరల్ ఏరియాస్ నుంచి ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఇక్కడ అర్బన్కి వచ్చి అకాడమీస్లో జాయిన్ అవుతూ ఉన్నారు. కానీ ఇక్కడ ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ అనేవి సపోర్ట్గా లేకపోవటం వలన కొంతమంది వెనకడుగు వేస్తున్నారు, వాళ్ళ యొక్క కళలను వెనక్కి తీసుకోవటం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా మీరు వాళ్ళకి ఇచ్చే గైడెన్స్ ఏంటి? తక్షశిల ఐఏఎస్ అకాడమీ తరపున ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, మారిస్టెల్లా కాలేజ్లో కావచ్చు, డిగ్రీ నుంచి సివిల్స్ ప్రిపేర్ అయ్యే ప్రోగ్రాము BA ఇన్ పబ్లిక్ పాలసీ. ఈ ప్రోగ్రామ్ అనేది గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాబట్టి, అందులోనూ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో ఉండటం వల్ల ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ యొక్క స్పెషలైజేషన్కి 1.5 lakh to 2 lakhs వరకు లోన్ ఎలిజిబిలిటీ ఉంది. జనరల్ BAలో ఇంత అమౌంట్ ఏ కోర్స్కి ఎలిజిబిలిటీ లేదు. సో అలాగే ప్రైవేట్ చదివే కాలేజెస్లో మీరు డిగ్రీ విత్ సివిల్స్ కోచింగ్ తీసుకున్నా, లేకపోతే డిగ్రీ వేరుగా సివిల్స్ వేరుగా చదువుతాన్ని ఎంత ఫీజు కట్టినా దానికి బ్యాంక్స్ లోన్, ప్రైవేట్ బ్యాంక్స్ ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వవు. ఏదైనా ప్రైవేట్ కంపెనీస్ ఏదైనా ఇయర్లీ తీసుకొని లోన్ ఇవ్వడం తప్ప ఎడ్యుకేషన్ లోన్స్ ఇవ్వవు. కేవలం మన ఈ తెలుగు స్టేట్స్లో మనకి పబ్లిక్ పాలసీ ప్రోగ్రాము మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా ఎడ్యుకేషన్ లోన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ లోను మీరు ఇప్పుడు తీసుకొని ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత కట్టచ్చు. సో మీకు ఫైనాన్షియల్ బర్డెన్ రూరల్ స్టూడెంట్స్, ఒకవేళ రూరల్ స్టూడెంట్స్ మెరిట్ ఉండి వాళ్ళు ఈ ఆస్పిరేషన్ ఉంటే తక్షశిల ఐఏఎస్ అకాడమీ త్రూ ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఫైనాన్షియల్ బర్డెన్ ఆన్ ది ఫ్యామిలీ కూడా తక్కువ అవుతుంది. అది కూడా ఎడ్యుకేషన్ లోన్ మీకు వెరీ లీస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇప్పుడు కట్టక్కర్లేదు. మీకు ఎవ్రీ ఇయర్ బ్యాంక్ కాలేజ్ ఫీజు పే చేయడం, మీరు కోర్స్ అయిన తర్వాత జాబ్ వచ్చిన తర్వాత 3 to 4 years తర్వాత మీరు EMI కట్టడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్ సార్. సార్, ఇప్పుడు డిగ్రీ సెపరేట్గా, యూపీఎస్సీ సెపరేట్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కరెంట్ అఫైర్స్, న్యూస్ పేపర్ ఇవి డైలీ కవర్ చేయడం సాధ్యం అవుతుందంటారా? సాధారణంగా న్యూస్ పేపర్ చదవటం అనేది, అందులోనూ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవటం అనేది రెగ్యులర్ హ్యాబిట్, కంపల్సరీ. మనం బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా న్యూస్ పేపర్ అయితే చదవాలి అనే ఒక యాటిట్యూడ్ బిల్డప్ చేసుకోవాలి. సాధారణంగా డిగ్రీ వేరుగా సివిల్స్ వేరుగా ప్రిపేర్ చేసే ఇన్స్టిట్యూట్స్లో న్యూస్ పేపర్ ఇవ్వడం జరుగుతుందేమో కానీ చదవడానికి వాళ్ళకి టైం ఉండదు. కోచింగ్ సెంటర్ వాళ్ళు మేము న్యూస్ పేపర్ ఇస్తున్నామండి రోజు అని చేతులు దులుపుకుంటారు. కానీ స్టూడెంట్ సైడ్ నుంచి ఆలోచిస్తే అసలు న్యూస్ పేపర్ చదవడానికి టైం ఎక్కడిది? వాళ్ళు డిగ్రీ చదవాలా, సివిల్స్లో ఉన్న బేసిక్ సబ్జెక్ట్స్ చదవాలా, ఆ సిలబస్ కవర్ చేయాలా, సెమిస్టర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలా, అర్థమెటిక్ రీజనింగ్ చేయాలా, రోజు ప్లానింగ్ ఎలా జరుగుతుంది? సో ఈ ప్లాన్ చేసుకోవడం, ఇవన్నీ ఆలోచించే ఈ ప్రోగ్రామ్ BA పబ్లిక్ పాలసీ ప్రోగ్రాంలో 9 to 5 మీకు ఏదైతే కరికులం ఉంటుందో అందులోనే మీకు న్యూస్ పేపర్ చదవడానికి టైం దొరుకుతుంది. ఎందుకంటే మీరు డిగ్రీ వేరుగా సివిల్స్ వేరుగా చదవక్కర్లేదు కాబట్టి. సో మీకు కావాల్సిన స్కిల్ సెట్, అర్థమెటిక్ రీజనింగు, ఇంగ్లీషు, న్యూస్ పేపరు, ఇవన్నీ మీకు అదే 9 to 5 ఫ్రేమ్వర్క్లో జరుగుతుంది. ఈవినింగ్ 5 to 7 స్టడీ అవర్లో ఇంకా మీకు ఎక్కువ ఏమన్నా డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి, రివిజన్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. ఇంకా కావాలన్నా మీరు 7 to 10 టైంలో న్యూస్ పేపర్ ఇంకొంచెం ఎక్స్టెన్సివ్గా చేసుకోవడానికి ఉపయోగం ఉంటుంది. ఎవరైనా వెనకబడిన వాళ్ళున్నా, ఇంకా నేర్చుకోవాలన్నా కష్టపడటానికి టైం ఉంది. అది కాకుండా నేను డిగ్రీ వేరుగా చదువుతాను, సివిల్స్ వేరుగా చదువుతానని పొద్దున్నంతా డిగ్రీకి, మధ్యాహ్నం అంతా సివిల్స్కి, సాయంత్రం స్టడీ అవర్ హోంవర్క్ చేసుకోవడానికి, ఇంకెప్పుడు న్యూస్ పేపర్ ఎప్పుడు చదవాలి, ఇంగ్లీష్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, LSRW స్కిల్స్ ఎప్పుడు నేర్చుకోవాలి, అర్థమెటిక్ రీజనింగ్ ఎప్పుడు చేయాలి, న్యూస్ పేపర్ నుంచి నోట్ మేకింగ్ ఎప్పుడు చేసుకోవాలి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఎప్పుడు చేసుకోవాలి, ఇంత కాంప్లికేటెడ్గా తయారవుతుంది. కాబట్టి ఐ సజెస్ట్ BA ఇన్ పబ్లిక్ పాలసీ ఈజ్ ది రైట్ ఆప్షన్. ఈ కరెంట్ అఫైర్స్ కవర్ చేయడానికి స్టూడెంట్స్కి ఆ టైం ఇవ్వడానికి కూడా ఈ ప్రోగ్రాంలో స్కోప్ ఉంటుంది.
ఎస్ సార్. సార్ ఇన్ జనరల్గా పేరెంట్స్కి వాళ్ళ యొక్క పిల్లలు మంచి పొజిషన్లో ఉండాలి, మంచి మంచి సర్వీసెస్లో ఉండాలని చెప్పి కోరిక అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ పేరెంట్స్కి ప్రాపర్ గైడెన్స్ లేకపోవటం వలన కోచింగ్ సెంటర్స్లో చాలా వాటికి జాయిన్ అయ్యి మళ్ళీ వెనక్కి రావటం ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒక స్టూడెంట్ని వాళ్ళ పేరెంట్ జాయిన్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, పేరెంట్స్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేయండి సార్. సాధారణంగా స్టూడెంట్స్ ఈ కోర్సెస్లో ఐఏఎస్ అనే ఒక ఫ్యాసినేటింగ్ ఫ్యాన్సీ టర్మ్ని బేస్ చేసుకొని ఏదో అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ చూసి యూట్యూబ్లో యాడ్స్ చూసి జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత ఒకవేళ అక్కడ పిల్లలు బాగా స్ట్రెస్లోన్ అవుతున్నా, ఇంకోటి ఇబ్బందులు పడుతున్నా, ఆ టైంకి పేరెంట్గా సపోర్ట్ ఇవ్వడం పేరెంట్ ధర్మం కాబట్టి ఏం చేయాలో తెలియదు. అప్పుడు పేరెంట్ జనరల్గా సాధారణంగా వీళ్ళ కోరికలన్నీ అణిచేసుకొని, నాన్న ఎలాగోలాగా డిగ్రీ కంప్లీట్ చేయి నాన్న, తర్వాత నేను ఢిల్లీ పంపిస్తాను, అప్పుడు కోచింగ్ తీసుకోవచ్చు అని. సో ఈ 3 ఏళ్ల టైము కేవలం డిగ్రీకి, మనం తెలుసో తెలియక చేసిన తప్పు వల్ల కేవలం డిగ్రీకి 3 ఏళ్ళు ఇక్కడ వేస్ట్ అయిపోతాయి. సో కేవలం అక్కడ జాయిన్ అయ్యేటప్పుడు ప్రాపర్గా సరైన రీసెర్చ్ చేయకుండా, ఈ ప్రోగ్రామ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది తెలియకుండా కేవలం ఒకళ్ళు చెప్పారో వాళ్ళు ఏదో చెప్పారని నమ్మేసి ఇక్కడ కెరియర్ని స్టేక్లో పెట్టడం అనమాట. సో ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలి, ఎటువంటి స్టెప్స్ ఫాలో అయ్యి మనం డెసిషన్ తీసుకోవాలి అంటే, ముందు మనం జాయిన్ చేసే ఇన్స్టిట్యూషన్స్లో అలా 3 ఏళ్ల పాటు డౌన్ ద లైన్ మనకు క్యాలెండర్ ఉందా, అసలు మన సిలబస్ ఎలా కవర్ చేస్తారు, డిగ్రీ ప్లాన్ ఏంటి, సివిల్ సర్వీసెస్ ప్లాన్ ఏంటి, డిగ్రీకి ఎన్ని సబ్జెక్టులు చదవాల్సి వస్తుంది, సివిల్ సర్వీసెస్కి ఎంత చదవాల్సి వస్తుంది, ఈ రెండింటికి మ్యాచింగ్ కుదురుతుందా, ఇంత పిల్లలు హ్యాండిల్ చేయగలుగుతారా, ఫ్యాకల్టీ డిగ్రీకి వేరు సివిల్స్ వేరుగా ఉంటే ఏ ఫ్యాకల్టీ ఎంతెంత చెప్తారు, సో డే క్యాలెండరు సరిపోతుందా సరిపోవట్లేదా, డిగ్రీకి టైం ఎంత స్పెండ్ అవుతుంది, సివిల్స్కి ఎంత స్పెండ్ అవుతుంది, ఇవన్నీ ప్రాపర్గా ఆన్ పేపర్ పెట్టుకుంటేనే ఒక క్లారిటీ వస్తుంది. ఎవరోసారి మేము డిగ్రీకి చాలా తక్కువ టైం కేటాయిస్తాం, సివిల్స్కి ఎక్కువ టైం కేటాయిస్తాం, ఇలాంటి మాటలు చెప్పడానికి బాగుంటుంది. కానీ ఇక్కడ డిగ్రీ వేరుగా సివిల్స్ వేరుగా అనే ప్యాటర్న్లో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. మీరు కొంచెం రీసెర్చ్ చేస్తేనే అర్థమవుతుంది. పిల్లోడికి 3 ఏళ్ళు డిగ్రీ చేసే టైంలో కేవలం కోచింగ్ అనే దాంట్లో ఆ ఏజ్లో ఆ మెచ్యూరిటీ ఉండదు. పిల్లల్ని గ్రాడ్యువల్గా ట్రైన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ కరికులం BA పబ్లిక్ పాలసీ లాంటి కరికులం సివిల్స్ అండ్ డిగ్రీ 2 మెర్జ్ అయి ఉంటాయి కాబట్టి పిల్లలు ఎక్కువ బర్డెన్ లేకుండా ఆడుతూ పాడుతూ స్ట్రెస్ లేకుండా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి వీలవుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఫోకస్ చేస్తే డెఫినెట్గా ముందు ఈ జాగ్రత్తలు తీసుకునేటప్పుడు నాట్ ఓన్లీ కాలేజ్, అలాగే హాస్టల్, ఈ మన టైం ట్రావెలింగ్లో ఎంత పోతుంది, హాస్టల్లో ఉంటే పరిస్థితి ఏంటి, ఇక్కడ ఈ ఎకోసిస్టమ్ అంతా కరెక్ట్గా ఆ కోచింగ్ సెంటర్లో వేరే కోర్సెస్ ఏమన్నా ఉన్నాయా. ఫర్ ఎగ్జాంపుల్ నేను సివిల్స్ కని ఒక కాలేజ్లో జాయిన్ అయిన తర్వాత ఆ కాలేజ్లో మిగతా వాళ్ళందరూ BScలు BBAలు ఇవన్నీ మనకు ఆ అట్మాస్ఫియర్ దొరకదు. ఇక్కడి నుంచి అందరూ ఢిల్లీ ఎందుకు వెళ్తారు, కేవలం సివిల్స్ చదివే వాళ్ళందరి మధ్యలో మనం ఉంటే మనకు ఆ కాంపిటేటివ్ స్పిరిట్ వస్తుంది, మనం అదే ఫీల్డ్లో ఉంటాము అని. సో మనం జాయిన్ అయిన కాలేజ్లో BSc ఉంది, BCom ఉంది, BBA ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఆ కాలేజ్లో కొంచెం ఆ స్పిరిట్ తక్కువ ఉంటుంది. సో మనం జాయిన్ అయ్యే ప్లేస్లో కంప్లీట్ ఒక సివిల్ సర్వీసెస్కి కావాల్సిన ఎక్స్క్లూజివ్గా అక్కడ ఫెసిలిటీస్ క్రియేట్ అయి ఉన్నాయా లేవా, ఇలాంటివన్నీ చూసుకొని మనం స్టెప్ వేస్తే బాగుంటుంది. ఎల్స్ లేదంటే ముందు డిగ్రీ కంప్లీట్ చేయండి, మళ్ళీ తర్వాత నేను ఢిల్లీ పంపిస్తాను, ఇలాంటి మాటలతో పేరెంట్స్ నిస్సహాయతని రకరకాలుగా తర్వాత చూద్దాంలే నాన్న అనే రకంగా మళ్ళీ పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుంది పిల్లల యొక్క కెరియర్ ఆప్షన్స్ని. ఎస్ సార్. సార్ ఇప్పుడు డిగ్రీలో ఒక కోర్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం UPSC సెపరేట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇది పక్కన పెడితే మీరు చెప్పినట్టు పబ్లిక్ పాలసీ, ఈ పబ్లిక్ పాలసీతో పాటుగా UPSC ప్రిపరేషన్ అని చెప్తున్నారు. సార్ ఇప్పుడు డిగ్రీ UPSC చదివేటప్పుడు మనకి ఖచ్చితంగా తెలుసు UPSC ఎగ్జామ్కి వాళ్ళు అపీర్ అవుతారు. కానీ పబ్లిక్ పాలసీని చూస్ చేసుకోవటం వలన వాళ్ళకి ఎటువంటి వైడ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? పబ్లిక్ పాలసీ అంటేనే గవర్నమెంట్లో పాలసీ మేకింగ్లో మనం పార్ట్ అవ్వడానికి మనం చదువుతున్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ సర్టిఫికేట్ దేనికి, నేను ఒక టెక్నికల్గా నేను స్ట్రాంగ్ అయ్యి టెక్నికల్ కంపెనీస్లో నేను ప్రోగ్రామింగో డెవలప్మెంటో టెస్టింగ్లోనో నా పార్ట్ తీసుకోవడానికి. అలాగే పబ్లిక్ పాలసీ అంటే గవర్నమెంట్ యొక్క పాలసీ మేకింగ్లో, ఈ గవర్నమెంట్ తీసుకొచ్చే రిఫార్మ్స్లో, నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్లో నేను భాగం అవ్వడానికి ఈ కోర్స్ ఉపయోగపడుతుందని గవర్నమెంట్ ఈ పబ్లిక్ పాలసీ కోర్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో కాకపోతే ఇది ఒక ప్రీమియర్ కోర్స్ కాబట్టి
బేసిక్గా యూనివర్సిటీస్లోను అటానమస్ ఇన్స్టిట్యూట్స్లో మాత్రమే అందుబాటులో ఉంది. సో ఈ కోర్సు మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఈ సర్టిఫికేట్ ఎంఏ ఇన్ పబ్లిక్ పాలసీ కేవలం ఐఏఎస్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇచ్చే సర్టిఫికెట్. అలాగే ప్రీమియర్ అండ్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ ఐఎస్బి హైదరాబాద్, కేఎస్పిపి, ఎంఐటి పూణే, ఐఐటి ఖరగ్పూర్, ఐఐఎం క్యాల్కటా ఇలాంటి టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రోగ్రామ్ సంవత్సరానికి 2 సంవత్సరాలు 12 లక్షల నుంచి 26 లక్షల వరకు ఫీజ్ స్ట్రక్చర్తో ఈ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాయి. ఇంత ప్రీమియర్ అండ్ ప్రెస్టీజియస్ కోర్సు అందుబాటులోకి తీసుకొచ్చింది అందరికీ అవకాశం దొరకాలనే ఉద్దేశంతో మనకు కూడా లిమిటెడ్ సీట్స్తో ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, ఈ ప్రిపరేషన్ అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్ సిలబస్లోనే జరుగుతుంది కాబట్టి నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్, పాలసీ మేకింగ్లో గవర్నమెంట్ సెక్టర్లో కావచ్చు, ప్రైవేట్ సెక్టర్లో కావచ్చు, అలాగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్లో కావచ్చు, అలాగే ప్రైవేట్ సెక్టర్స్లో కూడా ఈ ఎక్స్పర్ట్స్ ఇన్ పాలసీ మేకింగ్, అనలిస్ట్స్, ఈ రీసెర్చ్ అసిస్టెంట్స్ వీటికి చాలా డిమాండ్ ఉంది. అటు సైడ్ జర్నీ చేయొచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. BA ఆర్ MA ఇన్ పబ్లిక్ పాలసీ చేసిన తర్వాత నాకు ఆపర్చునిటీస్ ఏమున్నాయని ChatGPTని అడగండి. ఈ BA ఇన్ పబ్లిక్ పాలసీ విత్ సివిల్ సర్వీసెస్ సిలబస్ బెటరా, లేదా జనరల్ డిగ్రీ తీసుకొని నేను సివిల్ సర్వీసెస్ సిలబస్ చేయడం బెటరా అని ChatGPTని అడగండి. సో టెక్నికల్గా మీకు వ్యాస్ట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్లో మీకు దొరుకుతుంది. దాన్ని బేస్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళండి తప్ప ఎవరో మాటలు వినేసి వాళ్ళు ఈరోజు ఉంటారు, మొత్తం నేనే చెప్తానని చెప్తారు, కానీ అడ్వర్టైజ్మెంట్స్లో చెప్పినట్టు అన్నీ జరగవు. మీరు ప్రాక్టికల్గా ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళి ఆ ఎక్నాలెడ్జ్మెంట్ తీసుకోండి. ఎవరు ఎన్ని సబ్జెక్ట్స్ చెప్తారు, ఎవరు స్టూడెంట్స్కి రెగ్యులర్గా క్లాసెస్ తీసుకుంటారు, ఎవరు అందుబాటులో ఉంటారు, ఇవన్నీ తీసుకొని డెసిషన్ తీసుకోవాలి. సో ఈ పబ్లిక్ పాలసీ అనేది మా ఇన్స్టిట్యూట్లో ఉంది కాబట్టి డెఫినెట్గా నేను దాని గురించి చెప్తాను. బట్ ఐఎమ్ ప్రౌడ్ టు సే ఇది యాక్సెప్టెడ్ బై ఎవ్రీవన్. మీరు ఒక గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గరకో, పోలీస్ ఆఫీసర్స్ దగ్గరకో, అదర్ గెజిటెడ్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి ఆస్క్ దెమ్ టు సజెస్ట్ యూ, దే విల్ గైడ్ యూ ఇన్ ఏ రైట్ వే. చూశారు కదండి, యూపీఎస్సీ సివిల్ సర్వీస్ని ఈజీగా క్లియర్ చేసి ఐఏఎస్, ఐపీఎస్ పబ్లిక్ పాలసీ ద్వారా మీరు అవ్వచ్చు. చక్కటి గైడెన్స్ అందించారు బిఎస్ఎన్ దుర్గాప్రసాద్ గారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Media Works.